పరాశర తర్వాత జైమిని ఇచ్చారు, ఇట్లా రకరకాల వాళ్ళు వచ్చి రకరకాలు రాశారు కదండి. భృగు మహర్షి వీళ్ళందరూ. ఆర్యభట్టు, జైమిని, మంత్రేశ్వరుడు, తర్వాత కళ్యాణవర్మ, తర్వాత ఇంకా చాలామంది. అదే చాలామంది వచ్చి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత అన్ని కంటిన్యూ చేసిన ఇంకోటి అన్నీ బాగానే ఉంటాయి, కానీ కొన్ని డిఫరెంట్ అయింది. జమిని మాత్రం జమినికి పరాశరుడు పడదు. అందుకనే పరాశరుడు జమిని గోష్ఠిలో విక్రమాదిత్య గోష్ఠిలో భోజనంలో సభలో ఎవరు పోతే వాళ్ళు ఇంకా కావ్యం రాయకుడు సంస్కృతంలో ఇస్తే పరాశరుడు గెలిచాడు. అందుకనే జైమిని సంస్కృతంలో జైమిని జ్యోతిషం సంస్కృతంలో రాయడం పైశాచిక భాషలో రాశాడు. ఓకే. ఆ పైశాచిక భాషలో రాయటం వల్ల అది పాపులర్ కాల. ఇప్పుడు ఏమైందంటే అసలు జ్యోతిషం పోయిందండి. ఎంత అన్యాయం జ్యోతిషం అంటే ఇప్పుడు పర్యాసహస్రం, ఫలదీపిక, సారవాళి, జ్యోతిష చంద్రిక, జాతక మార్తాండం, కాలవాహిని అలాంటి పుస్తకాలు ఎవరు వచ్చారు. అమెరికా వాళ్ళు ఒక గ్రూప్ పేరుందండి, బివి రామన్ అంటారు. బివి రామన్ గ్రూపు. ఆ బివి రామన్ అన్న వాళ్ళందరూ కర్ణాటకలో బివి రామన్ పేరు చెప్తే ఢిల్లీ కాదు ఎవరు లేదు. ఇక్కడ కర్ణాటకలో బివి రామన్, తమిళనాడుకి వెళ్తే కేపీ పద్ధతి అంటారు, కృష్ణపద్ధతి కేపీ సిస్టమ్ అంటారు. కానీ కేపీ సిస్టమ్ అడిగేది ఇక్కడ రాదు. ఇక్కడ మళ్ళా రేపు మల్లాది మణి సిస్టమ్ అంటే ఇక్కడ 10 మందికి మల్లాది తప్పది. ఎట్లా అయిపోయిందంటే పరాశరుడు చెప్పిన తప్పుని రాస్తున్నారండి. పరాశరుడే ప్రామాణికం తీసుకోవాలి మనం జ్యోతిష్యంలో. పరాశరుడు జ్యోతిషం ఆయన పరాశరుడు మహాభారతం జరుగుతుందని పరాశరుడు జ్యోతిషం చెప్పాడు. ఇంకేం కావాలండి? అదే రాశాడు, స్వయంగా రాశాడు. మా తండ్రి గారు చెప్పింది వేదవ్యాసుడు రాశాడు. మా తండ్రి గారు చెప్పారు ముందే మహాభారతం జరుగుతుందని. అంత గొప్పవాడు పరాశరుడు. ఓకే. దాన్ని ఏమో అప్పడం విరిగినట్టు ముక్కలు చేసి శ్రీరామన్ సిస్టమ్, కేపీ సిస్టమ్, కేరళ కుట్టి మీనింగ్ సిస్టమ్. తర్వాత అస్సాంలో రంజిత్ భట్టాచార్య సిస్టమ్. ఓకే. నవరంగిలాల్ శర్మ మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో వినోద్ వల్లభ్ ఉపాధ్యాయ సిస్టమ్. ఓకే. ఇలా సిస్టమ్ ఎవరి సిస్టమ్ ఎవరిది అక్కడ వాళ్ళందరూ అక్కడ అంటే బేస్ పరాశరుడిని తీసుకునే వీళ్ళు జోడించేసి కొంత సిస్టమ్ పెట్టేసుకున్నారు. పరాశరుడు చూసింది కరెక్ట్, వీళ్ళు పెట్టింది తప్పు. అదే నేను పుస్తకం రాశానండి, మీరు ఆ పుస్తకం చదవాలి. నేను చదువుతాను. అది నేను చదువుతాను. అది ఏం రాశానంటే పరాశరుడు రాసిన శ్లోకాలు కొన్ని మిస్ అయిపోయినాయి. మిస్ అయిపోతే కొంతమంది పరాశరుడు ఆ శ్లోకాలు ఫలదీపికలోనూ సారావళిలోనూ ఉన్నాడు. పరాశరుడు రాసిన మిస్ అయిపోతే కొన్ని సేకరించారా మీరు సేకరించి మళ్ళీ రాశారా? రాశాను. ఓకే. అన్నీ సేకరించలే. కొత్త వాళ్ళు ఎర్రన్న పక్కన ఎర్రన్న వదిలేస్తే వదిలేసాడు, తిక్కని రాశాడు, వదిలేసాడు. ఎర్రన్న 10 ఏళ్ళకి తర్వాత రాశాడు, పూర్తి చేశారు కదా. అట్లా అలా చెప్పారు. నేను ఫలదీపిక చదువుతున్నప్పుడు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే పరాశరుడు రాసిన లాంగ్వేజ్ తర్వాత 70-100 శ్లోకాలు లాంగ్వేజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. నీకు పెళ్ళి అయిందా అనడానికి, నీకు వివాహం అయిందా అనడానికి ఎంత తేడా ఉంది, అంత తేడా కనిపించింది నాకు. ఓకే. కాబట్టి
పరాశరుడిది కాదు అని తర్వాత అని రాశాను. ఇది పరాశరుడి శ్లోకాలు, ఇవన్నీ పరాశరుడి శ్లోకాలు. ఆ పైగా వేశారు దాంట్లో కూడా సంజయ్ ఉవాచ కృష్ణ ఉవాచ, కృష్ణ ఉవాచ కాదు అది, అది తప్పు అలా రాశాడు. అవి రాసి నేను కింద రాశాను. ఈ శ్లోకాలు పరాశరుడు రాసినవి కావు. నేను చాలా శోధించి ఎంతో శ్రమించి ఇది కాదని చెప్పి ఈ నుంచి పరాశరు అని చెప్పాను. అందరూ గుడ్డిగా పరాశరు అంటారు, పరాశరుది కాదని కూడా రాశాను. ఒక ఆయన ఫోన్ చేసి శంకర శాస్త్రి, శంకర బ్రాహ్మణ వైది కడప, మీకు ఎంత ధైర్యం అండి, పరాశరుది కాదని ఏవో అన్నారు, అలాంటి నింద వేయకూడదు అని. సరే మీరు చాలా సంతోషం, మీరు రాలేదు, మీరు హైదరాబాద్ వస్తే కలవండి, నీకు చూపిస్తాను. ఒక మామిడికాయతో ఒకే పచ్చడి చేశాను. ఆవకాయ రుచి వేరు, మాగాయ రుచి వేరు. అలాగే నాకు మాగాయ ఏమిటో ఆవకాయ ఏమిటో తెలుసు, తేడా తెలుసు. కాబట్టి మా ఆవకాయ మాగాయ తర్వాత మళ్ళీ ఆవకాయ రుచి వచ్చింది నాకు, ఇవన్నీ చెప్పాను. అప్పుడప్పుడు అది జరుగుతుంటాయి. గురుగారు, మీరు తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉన్న జ్యోతిష్యం మీద ఎప్పుడన్నా వెళ్ళారు, తిరిగి చూసారా? మధుర కృష్ణమూర్తి కూడా కొన్ని శ్లోకాలు తీసేసి తన శ్లోకాలు రాశాడు. ఓకే, అది తప్పు కదా. మధుర కృష్ణమూర్తి గారు కూడా మధుర కృష్ణమూర్తి గారు చూపించారు. ఓకే, అంటే పరాశరుడు రాసిన వాటిలోంచి. ఓకే, మీకు చూడగానే అర్థమైపోద్ది. నా బుక్ చదివారు, నా శైలి తెలుసు. 2 బుక్స్ అయితే మీ శైలి మీ పాండిత్యం అర్థమైపోద్ది. మీ తమ్ముడి గారు రాసిన పుస్తకాలు చదివామనుకోండి, ఇది మల్లాది గారి శైలి, ఇది ఎండమూరి శైలి అని ఎలా తెలుస్తుందో, ఇది మల్లాది మణి గారు రాసిన బుక్కే అని అర్థమైపోద్ది. ఇప్పుడు నాడీ జ్యోతిష్యం అంటారు కదండి, అది తాళపత్ర గ్రంథాలు రాసి ఉంటుంది అంటారు. దాని మీద మీరు ఎప్పుడైనా స్టడీ చేశారండి? నాడీ జ్యోతిష్యం చదివేది, కానీ నాకు తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి రక్తం, అబ్బాయి రక్తం, ఆ నాడీ వల్ల కుడిస్తే బాగుంటుంది, కలగపోతే అనారోగ్యం పాలవుతారు. ఓకే, సంతానం లేకుండా పోతుంది, ఒకప్పుడు మరణం కూడా సంభవిస్తుంది. మీ రక్తం కలిస్తే మీ రక్తం ఎక్కించుకుంటుంది, కలబోతే చచ్చిపోతుంది కదా. అదే అట్లా నడి అది భార్యాభర్తల రక్తం కలబోతే అది అవుట్ పైన కంఠం, రజ్జు కానీ నాడి అంటది. ఓకే, అది ఓకే. ఇది రక్తం కలుస్తుందా కాదా అనేది చెప్పేది. మళ్ళీ సర్కిల్ ఎప్పుడు మారుతుందండి? కుజుడు పైన ఉన్నాడు, శుక్రుడు కింద ఉన్నాడు, వీక్ అయిపోయాడు శుక్రుడు అంటున్నారు కదా, మళ్ళీ శుక్రుడు పైకి వచ్చే రోజు ఏమైనా ఉంటుందా? వస్తుంది. 2042లో 7-8 ఏళ్ళు. ఓకే, అప్పుడు చూడండి, అప్పుడు ఇవన్నీ తగ్గిపోతాయి, మొత్తం తగ్గిపోతాయి. విడాకులు, డైవర్సులు, లవ్ మ్యారేజ్లు అన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. అప్పుడు నాకు అబ్బాయి ఎలాంటి వాడైనా పర్వాలేదు, అబ్బాయి సాంప్రదాయం, ధర్మం, న్యాయం, నీతి ఉండి 4 రూపాయలు సంపాదిస్తూ నా పిల్లలు సంతోషం ఉంటే చాలు అని. అంతేగాని సాఫ్ట్వేర్ కావాలి, అమెరికా కావాలి, కారు ఉండాలి, ఇవన్నీ పోతాయి. 2040 అంటే యుగ ప్రభావం అనుకోవచ్చండి. అంతేనా? అంతే, కలియుగ ప్రభావం. అన్నిటికీ యుగ ప్రభావమే కదండి.